హాయ్ అండి. ఈరోజు వాన బాగా పడుతుందండి. నాకు వేడివేడిగా ఏమైనా తినాలనిపించింది. ఇంతలోకి మా సందులో మా అవ్వ బొట్టలో రొయ్యలు పట్టుకొచ్చిందండి. ఆ రొయ్యలు చూసి వెంటనే కొనేసానండి. అవ్వ క్లీన్ చేయమంటే, బాబు క్లీన్ చేయలేక చాలా టైం పడుద్ది, నా వ్యాపారం కూడా అయిపోద్ది ఆ టైంకి, నువ్వే చేసుకో బాబు అంది. ఎలా చేయాలంటే ఇలా చేయాలని చెప్పింది మాట. నేను రొయ్యలు తెచ్చుకుని శుభ్రంగా ఆ నరం తీసేసుకున్నాను నల్లది. దాంట్లో కొద్దిగా ఉప్పు, తర్వాత పసుపు వేసి శుభ్రంగా బాగా కడిగేసుకున్నానండి. ఎన్నిసార్లు అనుకుంటున్నారా? 3 సార్లు కడిగా. ఎందుకంటే ఒకసారి ఉప్పు పసుపు వేసి బాగా కడిగానండి. రొయ్యలు కింద పడితే మళ్ళీ తీసి గిన్నెలో వేసుకుని, ఆ జల్లెడి గిన్నె ఉంది కదండి, అందులో వేసుకుని ఆ పసుపు ఉప్పు వేసి బాగా కలుపుతా మొత్తం నీళ్ళు తిప్పుకుని అలా కలిపానండి ఒకసారి. రెండోసారి నిమ్మకాయ బద్ద అండి, ఒక ఆపు నిమ్మకాయ బద్ద కోసుకుని అందులో పిండికిని అది కూడా బాగా కలిపారండి. మొత్తానికి పోతే 2, 3, 4 సార్లు కలిగారండి. ఎందుకంటే నీసు వాసన వస్తుందండి. రొయ్య తొక్క పైన ఉండకపోయినా కానీ నీసు వాసన అయితే బాగా వస్తుంది. యాక్చువల్గా చేపల కన్నా రొయ్యలే ఎక్కువ నీసు వాసన వస్తాయండి. నేను అవ్వని అడిగా, అవ్వంది బాబు చేపలు పైన పొలిసే ఉంటుంది, దానివల్ల పెద్ద రాదు, కానీ రొయ్యలు మట్టుకు బాగా వస్తాయి నీసు వాసన. ఎందుకంటే అవి లోపల నుంచి స్మెల్ వస్తుంది, చేపలకేమో పైన ఉంటే రొయ్యకి లోపల ఉంటుందండి. పోతే మల్లెపూలగా తెల్ల ఆడుతున్నాయండి రొయ్యలన్నీ. చూసారా ఎంత తెల్లగా వచ్చినాయో, మల్లె మొగ్గలే అన్నట్టు పచ్చి రొయ్యలే అన్నట్టు అయిపోయింది మొత్తానికి. ఇప్పుడు ఈ పచ్చి రొయ్యలన్నీ ఉడకబెట్టుకుందామండి. మనం కడుక్కున్న రొయ్యలన్నీ ఇంకా మళ్ళీ ఒకసారి చూసుకున్నాండి. ఒకసారి నరాలు కూడా వచ్చేస్తాయి, మనం బ్లాక్ నరాలు ఉన్నాయి కదండి, అందులో మిగిలిపోతాయి. ఒకసారి చెక్ చేసుకున్నా కానీ ఎక్కడ ఏమీ లేవు, అన్నీ సూపర్గా ఉన్నాయి. ఇంకేముందండి, ఒక గిన్నె పెట్టుకున్నానండి. ఆ గిన్నెలో రొయ్యలన్నీ వేసుకున్నానండి ఉడకబెట్టుకోవడానికి. ఒక పసుపు 1 స్పూను, అలాగే 1 స్పూను ఉప్పు కూడా వేసుకున్నానండి. వేసుకుని ఇందులో నూనె నీళ్ళు ఏం పోయినండి. యాక్చువల్గా రొయ్యల్లోనే నీళ్ళు వచ్చేస్తాయి. అలా మనం ఫ్రై చేసుకోవాలనుకోండి, కొద్దిగా నూనె పోసుకుని ఉప్పు కారాలి. ఈరోజు మనం రొయ్యలు ఎప్పుడు చేసుకుంటున్నామండి. ముందుగా గ్యాస్ వెలిగించుకోవాలి. అంటడా దండం పెట్టుకోవాలండి. ఏమండి, గ్యాస్ వెలిగించుకున్నాం కదా, ఇప్పుడు మనం పసుపు ఉప్పు వేసుకున్నాం కదా, ఈ పొయ్యి మీద పెట్టుకుందాం. ఇలా పెట్టుకుని ఇందులో నూనె నీళ్ళు ఏం పోయండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుంటే అదే నీళ్ళు వస్తాయి. అంటడా ఇంకో పొయ్యి వెలిగించుకునండి, దానిపైన ఒక గిన్నె పెట్టుకున్నానండి. ఎందుకంటే కూర చేసుకోవడానికి అదేండి, రొయ్యలు ఎప్పుడు చేసుకోవడానికి. ఆ గిన్నె పెట్టుకున్నాక అందులో నూనె పోసుకున్నానండి. నూనె బాగా కాగాక గుప్పెడు జీలకర్ర వేసుకున్నానండి, అలాగే గుప్పుడు కరివేపాకు వేసుకున్నానండి. కరివేపాకు స్టార్టింగ్ వేసుకోవాలి, మళ్ళీ క్లైమాక్స్ కూడా కరివేపాకు వేసుకోవాలండి. ఎప్పుడైనా కానీ ఏపుడికి చికెన్ కానీ మటన్ కానీ కరివేపాకు ఎండిండి. కొత్తిమీర వేసినా కరివేపాకు ఎండేస్తేనే ఏపుడికి బాగుంటుందండి. అక్కడ రొయ్యలు ఉడికితే ఇక్కడ నేనైతే ఈ ఉల్లిపాయలు కూడా మగ్గుతాయి కదా, అందుకు ఇలా చేసాం. మొత్తం అన్నీ వేసుకుని ఇలా కలుపుకుని బాగా కలుపుకోవాలండి. మనం రొయ్యలు ఎప్పుడు చేసుకుంటున్నాం కదా, కొద్ది నూనెలో బాగా మగ్గాలి అన్నీ. ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసుకున్నాం అనుకోండి, బాగా మగ్గితే ఉల్లిపాయలన్నీ. రొయ్యలు కూడా బాగా ఉడికినాయండి. మనం ఏం నీళ్ళు పోయినా చూడండి ఎన్ని నీళ్ళు వచ్చినాయో. అయిపోయిందో ఇలా యాగాలండి. మనం బిర్యానీలు వేసుకుంటాం కదండి, పైన ఇట్లా యాగాలి. అప్పుడే ఈ రొయ్యలు ఎప్పటికి చాలా చాలా బాగుంటుందండి. ఉల్లిపాయ కూడా బాగా మగ్గింది. ఇప్పుడు మనం పసుపు వేసుకుందాం. పసుపు 1/2 స్పూను, అల్లం పేస్ట్ 2 స్పూన్లు అండి. 1, 2. చాలా టేస్ట్గా ఉంటుంది. చూసా అన్నీ బాగా ఎగినాయి కదండి. ఉల్లిపాయ మట్టికి మనం బిర్యానీలు వేసుకుంటాం కదండి, ఫ్రైడ్ ఆనియన్స్ అంటారు కదా, అయ్యండి బాగా వేపుకుని పైన వేసుకుంటారు, అలా రావాలి. ఓకేనా, అలా చేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి. చేపల కూర కానీ రొయ్యల కూర కానీ పీతల కూరలో కానీ ఉల్లిపాయలు ఎక్కువ వేసారనుకో తీయగా వచ్చేస్తుంది. ఓకేనా, ఉల్లిపాయలు చాలా తక్కువ ఉండాలి, పచ్చిమిరపకాయలు చాలా ఎక్కువ ఉండాలి. ఎందుకంటే నెస్ ఉంటుందండి, చేపల్లో కూడా ఉంటుంది. ఓకేనా. ఏమండి, మనం మరి ఉడకబెట్టుకున్న రొయ్యలు వేసేసుకుందాం. ఇందులో మొత్తం ఉడకబెట్టుకున్న రొయ్యలన్నీ బాగా ఉడికినాయండి. ఒకసారి స్పూన్తో చూసుకున్నాను, అదేంటి పోర్క్తో చూసుకుంటే రొయ్య బాగా ఉడికింది. అంటే 80% ఉడికిందండి, 80% ఉడికింది. కాబట్టి ఇందులో రొయ్యలన్నీ వేసేసుకుని అందులో 2 స్పూన్ల కారం, అలాగే మనకి మిరియాల పొడి వేసుకోవాలండి. చాలా చాలా బాగుంటుంది, ఘాటుగా కమ్మగా టేస్ట్గా అదిరిపోద్దండి. ఒక 1/2 స్పూన్ మిరియాల పొడి వేసుకోండి, అలాగే ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడి.
ధనియాల పొడి కూడా ఒక స్పూన్ వేసాను నేను. మీరు 2 స్పూన్లు వేసుకోవచ్చు, స్పూన్నర వేసుకోవచ్చు. ధనియాల పొడి ఎంత వేసుకున్నా టేస్ట్ బాగుంటుందండి. రొయ్యి ఏపుడులో కాదు, ఏ ఏపుడులో కానీ ధనియాల పొడి కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. నేనైతే 1 స్పూన్ వేసుకున్నాను. మీరు ఎంత కావాలో అంత వేసుకోండి. ఇలా కలిపేసుకుని 1 స్పూన్ కూడా ఉప్పు వేసుకున్నానండి. ఈ టైంలో ఉప్పు వేయడం వల్ల ఏమవుతుందో తెలుసా, ఈ మసాలాలు, ఉప్పు, కారాలు, పసుపు అన్నీ బాగా కలుస్తాయండి ఇందులో శుభ్రంగా. ఓకేనండి, మొత్తం ఇవన్నీ బాగా కలిసాక ఇక మనం కొద్దిగా మిగిలితే కదండి రొయ్యలు ఉడకబెట్టిన కొద్దిగా నీళ్ళు మిగిలినాయండి. ఆ నీళ్ళు కూడా పోసేది మీకు చూపిస్తాం. ఆ మిగిలిన నీళ్ళు కూడా ఇదిగోండి పోసేసుకున్నానండి. రొయ్యలు ఉడకబెట్టుకున్న నీళ్ళు మిగిలితే కదండి అవి పోసేసుకున్నా. అలాగే ఒక హాఫ్ గ్లాస్ కూడా వాటర్ పోసుకున్నానండి. ఎందుకంటారా, ఈ మసాలా పైనే కాదండి లోపలికి కూడా వెళ్తేనే ఆ రొయ్యకి ఆ ఏపుడికి రొయ్యలు ఏపుడికి టేస్ట్ ఉంటుందండి. అందుకే ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు పోసుకుని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకున్నాక మూత తీసుకుని చూసాక ఇదిగోండి పరిస్థితి. ఏదో హీరోగా రెడీ అయిపోయారు. ఇంకా యాక్షన్ చెప్పడం, తినడం, ఆలించడం అంతేనండి. ఇంకా ఏం చేస్తాను, మొత్తం చూసి రొయ్యలన్నీ ఒకసారి అబ్జర్వ్ చేశానండి. ఇంకేముందండి, కొత్తిమీర వేసుకున్నానండి. ఈ క్లైమాక్స్ కొత్తిమీర కాదండి, కరివేపాకు. చెప్పాను కదా ఇందాక, కరివేపాకు ఏ ఫ్రైలకైనా లాస్ట్ని కరివేపాకు వేయాలండి. కొత్తిమీర వేసుకుని బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు కరివేపాకు వేసానండి. కరివేపాకు వేసుకుని ఒక 5 నిమిషాలు కలుపుకుని పక్కన పోయి ఆపుకుని దించి ఇంకా బెడ్డించుకుని తింటే ఉంటుంది నా స్వామి రంగా. అదురుసు అండి ఆ ఫ్లేవరు. అబ్బా, ఆ నోట్లో నీళ్ళు వచ్చేస్తాయండి. ఆ కరివేపాకు చూడండి ఎంత వాసన వస్తుందంటే ఆ స్మెల్ అదిరిపోతుందండి. కరివేపాకు స్మెల్ ఎంతమంది చేశానండి. చూడండి ఎంత స్పైసీగా ఉన్నదో చూసారు రొయ్యలు. ఇప్పుడు ఈ ఫ్లేవర్ ఉండాలండి. ఈ రొయ్య మొక్క ఏగింది కదా నూనెలో. అబ్బాబ్బా, రొయ్యలు ఇప్పుడు సూపర్ అండి. అసలు ఇలా చేసుకుంటే ఎప్పుడే సూపర్ అదిరిపోతా. నాకు పసుపులో తినడం అలవాటు. మీరు ఎంతమందికి అలవాటు ఉంటాయి తెలియదండి. నేను మా నాన్నగారితో పర్మనెంట్ అనమాట. మా నాన్నగారు పెరుగులో అది మజ్జిగ చేసి బాగా ఉల్లిపాయ ముక్క పసుపులో పెట్టయితే ముక్క పెట్టుకునేవారండి. అలా కొద్ది పని చేసి మళ్ళీ పొలంలోకి వెళ్ళినప్పుడు మిగిలింది నేను తినేవాడు. అప్పుడు పచ్చడి అలవాటు అయిపోయింది. మీరు ఎంతమందికి ఇష్టం? అందుకే ఉల్లిపాయ అదిరిపోయిందండి. ఇట్లా కారంగా స్పైసీగా. ఇంకోటి చెప్పనా, నేను కేజీ రొయ్యలు తెస్తే 1 కేజీ వచ్చినాయండి. క్లీనింగ్ అన్నీ పోయి అవి నూనెలో మగ్గిలోకి ఇంత అయింది. ఇది తెస్తే ఇంత అయింది. ఓకేనా, మీరు ఎవరైనా చుట్టాలు వస్తే 2-3 కేజీలు తెచ్చుకోవాల్సిందే. ఇన్ని అవుతున్నాయి. ఓకేనండి, చాలా చాలా బాగుంటుందండి. ఇలా చేసుకుని తినండి. అదురుసు. ఇంకా ముందు రొయ్యల గ్రేవీ ఉంటుంది కదండి, అది అన్నంలో వేడి అన్నంలో కలిపి తింటా ఉంటే ఉండండి చాలా 5 ఏళ్ళు నోట్లు కలగలంట మా అమ్మ చెప్పి.